శనివారం రోజే అంత ఆముదం తాగుతాడంట ఆయన. ఆదివారం కూటానికి శనివారం రోజే అంత ఆముదం తాగుతాడంట. ఎందుకంటే ఆముదం తాగినప్పుడు ఏం జరిగిద్దంటే పొట్ట మొత్తం ఖాళీ అయిపోయిద్ది. ఇప్పుడు తాగి అడ్డం పడతారు. అప్పటి రోజులు వేరు, ఆ దొరికిన వస్తువులు కూడా వేరు. ఇప్పుడు ఏయో కలుపుతున్నారు నూనెల్లో. తాగారంటే పరిశుద్ధత ఏమోగానే మొత్తం కొలికొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకు అలా తాగేవాడంటే ఆయన ఆదివారం రోజు నేను వాక్యాన్ని నిలబడినప్పుడు సంఘముతో మాట్లాడటానికి త్రియేక దేవుడు వస్తాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వస్తాడు. వచ్చినప్పుడు నా శరీరం కూడా పరిశుద్ధంగానే ఉండాలి, ఇక అపవిత్రత అనేది ఏది ఉండకూడదనే ఆ మెట్టిక్కాడు ఆయన. అంటే ఆత్మ పవిత్రం, ప్రాణం పవిత్రం, శరీరం కూడా పవిత్రం. అంటే అది ఏమంతస్తండి అది. ఇంకొకటి చెప్పనా, మీరు నైట్ పండుకున్నప్పుడు దుప్పటి కప్పుకుంటారు కదా, రోజు మీరు కప్పుకునే దుప్పటి ఎట్ట కప్పుకుంటారు మీరు? దుప్పటి దొరికితే చాలు, అది ఎటుందో ఏమో మనకు అనవసరం, ముసుగేసుకోవటం, నిద్రపోవటం. అవునా? ఆయన అట్లా కాదు. కాళ్ళకెళ్ళి ఉన్నప్పుడు దుప్పటి కాళ్ళకెళ్ళి ఉంటుంది కదా, కాళ్ళ దగ్గర దుప్పటికి ఉంటాయి, దారాలు ఉంటాయి కదా, ముడేసుకుంటాడంట. గుర్తుకి ముడేసుకుంటాడు. దుప్పటి తీసుకున్నప్పుడు కాళ్ళకెళ్ళి ఉన్నది కాళ్ళకెళ్ళే గప్పుతాడు, తలకెళ్ళిది తలకెళ్ళే గప్పుతాడు. మంది అట్ట కాదుగా, ఇటు తట్టు అటు తీటి, ఇటు తట్టు అటు ఎట్ట దొరికి తట్టు వేయటం, ముసుగేయటం, ఎదురమాట. అట్లా కాదు ఆయన. అంటే కాళ్ళు ఏముంటుంది, కాళ్ళు నీచేస్తాను, శిరస్సు ఉచ్చేస్తాను. నీచేస్తానంగానే ఉండాలి, ఉచ్చేస్తాను ఇది అక్కడ తగలకూడదని. ఎందుకంటే నా దేహము దేవుని ఆలయం. నేనే ఉంటే ఇబ్బంది లేదు, కానీ నాలో ఆయన ఉన్నాడు కదా.